మారుమూల పల్లెటూరు. అక్కడ గోడలకు కూడా చెవులుంటాయంటారు. ఓ కథ తన సమయం కోసం ఎదురుచూస్తోంది. ఆ పాత మర్రి చెట్టు కింద ఓ యువకుడు ఒంటరిగా నిలబడ్డాడు. గాలి కూడా అక్కడ భయంతో కదలడం లేదు. ఆ పిలుపు వెన్నులో వణుకు పుట్టించేంత దగ్గరగా ఉంది. కాని వెనక్కి చూస్తే ఎవరూ లేరు. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి, అంతా మొదలైన చోటికి. ఆ ఊరు ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటుంది. చీకటి పడితే బస్సులు కూడా రావు. పగలంతా అంతా మామూలుగానే ఉంటుంది. పిల్లల అల్లరి, పెద్దల మాటలతో సందడిగా ఉంటుంది. కాని సాయంత్రం 7 దాటితే చాలు, ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ భయానికంతటికీ కారణం ఊరి చివర ఉన్న ఆ పాత మర్రి చెట్టు. అదో వింత చెట్టు. పక్షులు కూడా దానిమీద వాలవు, గాలి కూడా దాని ఆకుల్ని తాకదు. చాలా ఏళ్ల క్రితం అక్కడొక మహిళ చనిపోయిందని ఊళ్ళోవాళ్లు చెప్పుకుంటారు. ఆమె ఆత్మ ఆ చెట్టులోనే బందీ అయిపోయింది అని అంటారు, ఒంటరిగా, కోపంగా. ప్రతి రాత్రి సరిగ్గా 7:12 ఆ రోడ్డు మీద ఏదో జరుగుతోంది. నెమ్మదిగా, ఈడుస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తుంది. మరి ఆ శబ్దం ఎవరిదో అని బయటకు చూస్తే ఏమవుతుంది? చూసినవాళ్లు మళ్లీ కళ్ళు తెరవలేకపోయా. గతవారం సిటీ నుండి ఓ కుర్రాడు ఆ ఊరికి వచ్చాడు, ఈ నియమాలేవీ తెలియకుండా. ఊరివాళ్లు వద్దని హెచ్చరించినా అతను నవ్వి ఊరుకున్నాడు. మూఢనమ్మకాలు అన్నాడు. అదే రాత్రి అతను నేరుగా ఆ మర్రి చెట్టు దగ్గరికే వెళ్ళాడు. అప్పుడే తన వెనక నుంచి ఎవరో తన పేరు పిలిచినట్టు వినిపించింది. ఆ కుర్రాడికేమైంది? ఆ తర్వాత తను ఏమయ్యాడు? ఎందుకంటే అతని కథ అక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది.